గారికి. ఎస్, చలో అందరు వెల్కమ్ చెప్పండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వండర్ఫుల్ బాస్, సారీ ఫర్ ద డిలే. ఓకే, మీరు అలా అని కాదు, 10 నిమిషాలు ఎక్కువ టైం ఇవ్వాలి మాకు మీరు. తప్పకుండా. ఓకే, సో ఫ్రెండ్స్, రామ్, యా ఫ్రెండ్స్, రామ్ ఈజ్ మై ఓల్డ్ ఫ్రెండ్. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 25 years నుంచి మేము కలిసి ట్రైనింగ్ లో ఉన్నాము. 26 years నుంచి కూడా ఎన్నో పెద్ద కార్పొరేట్స్ కున్నాం. రామ్ నన్ను ఇన్వైట్ చేసేవాడు, నేను వెళ్ళి వచ్చేవాడిని. ఇప్పుడు కూడా కొన్ని ఆర్గనైజేషన్లకు కలిసి వస్తున్నాము. ఈ ట్రైనింగ్ ఫీల్డ్ లో మొదటి నుంచి కలిసి ఉన్నాము, ఒక మంచి స్నేహితులము. అదే రకంగా మేము ఐఎస్టిడి ఆర్గనైజేషన్ లో కూడా మేము రెగ్యులర్ గా కలుస్తుంటాము. సో రామ్ గారి గురించి నేను ఎక్కువ చెప్పను. రామ్, జస్ట్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ 1 minute. ఎక్కడ చదువుకున్నారు? ఐ డిడ్ మై మాస్టర్స్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సైకోథెరపీ. నేను ఎంఫిల్ సైకాలజీ చేశాను, పిహెచ్డి సైకాలజీ చేస్తున్నాను. ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ కి నేను చాలా సుపరిచితమే. నా వీడియోస్ బాగా చూస్తుంటారు చాలా మంది. నన్ను బాడీ లాంగ్వేజ్ ట్రైనర్ గా గుర్తుపడుతుంటారు. నేను ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీగా పనిచేస్తాను. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా చేస్తున్నాను. సో కనెక్టింగ్ పీపుల్, గివింగ్ కోచింగ్, ట్రైనింగ్ ఈజ్ మై ప్రొఫెషన్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో థ్యాంక్స్ టు కరోనా, గంపాన్ చాలా రోజులైంది కలిసి, కానీ మీ అందరినీ ఈ ప్లాట్ఫామ్ మీద కలవడం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. 145 people ఉన్నారు ప్రెసెంట్. వండర్ఫుల్, రైట్. సో ఫ్రెండ్స్, రామ్ గారికి మీరు క్వశ్చన్స్ మీరు తయారు చేసుకోండి. అంతలోపల రామ్ గారు విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ కోచింగ్. విల్ ఎక్స్ప్లెయిన్ దెన్ దాని తర్వాత నీడ్ ఏంది, మీకు ఏం కావాలి, యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ లేటర్ ఆన్. సో ప్లీజ్ స్టార్ట్ విత్ ఎగ్జిక్యూటివ్ కోచింగ్ అంటే ఏంది ఫర్ యూత్. See, today we are talking about executive presence, Gampa. జనరల్ గా మన ఇంపాక్ట్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఎవరికైనా సరే ఎక్కడికి వెళ్ళినా మన పని ఏంటంటే అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే ఇంటర్వ్యూయర్ నాకు అనుకూలంగా అతను నిర్ణయం తీసుకునేటట్టు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. నేను సేల్స్ లో ఉంటే, మార్కెటింగ్ లో ఉంటే నా కస్టమర్ ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. నిజం చెప్పాలంటే ఈజ్ టేకన్ వెన్ వీ లీవ్ ద రూమ్. మనం గదిలో లేనప్పుడు గది నుంచి బయటకు వచ్చిన తర్వాత మన గురించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మనం గదిలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేటట్టు ఏం చేశాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళతో ఉన్నప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవ్రీబడీస్ నీడ్ ఇస్ దాట్ ఓన్లీ. ఈ ఎదుటి వాళ్ళ మనసులో మన పట్ల కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేయడం. ఇంతకుముందు వాయిస్ బాగుండే, మళ్ళీ బ్రేక్ అవుతుంది రామ్, మళ్ళీ బ్రేక్ అవుతుంది. యా, మీరు అది సిగ్నల్స్ కొద్దిగా చూసుకోండి. ఇస్ ఇట్ ఆడిబుల్? yes. సో ఆ రహస్యం ఏంటి? కొంతమందిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఒక కాన్సెప్ట్ ని, ఒక ఐడియాను అద్భుతంగా చెప్పగలుగుతారు. కొంతమంది చెప్పలేరు. కొంతమంది చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు, వాళ్ళ ఐడియాస్ అన్ని మైండ్ లో ఉంటాయి కానీ చెప్పడం చేత కాదు. కొంతమంది చిన్న ఐడియాను కూడా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ ఏంటంటే 100 మంది మనలాంటి వాళ్లే ఉన్నా 100 మందిలో ప్రత్యేకంగా నిలిచేటట్టు చేసేదే ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్. అంటే మన ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ ఇప్పుడు లీడర్ నుంచి స్మాల్ స్టూడెంట్ పూర్తి చేసి వెంటనే ఇప్పుడు జాబ్ కు వెళ్తున్న అన్ఎంప్లాయ్ తో పాటు అందరికీ ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ అవసరం. నువ్వు ఒక లీడర్ గా చుట్టూ ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయగలవు అన్నదే ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్. ఓకే, గాట్ ఇట్. సో ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ ఎలా వస్తుందంటే ఫామ్ చేసుకునే ఒపీనియన్ బట్టి వస్తుంది. అయితే ఒక అభిప్రాయం ఏర్పడాలంటే చాలా విషయాలు దోహదపడతాయి. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా కనిపిస్తున్నాం, ఇలాంటివన్నీ
అన్ని కలిసి ఒక ఒపీనియన్ గా ఏర్పడతాయి. జనరల్ గా ఒక మనిషి మీద అభిప్రాయం ఏర్పడాలంటే ఇటీవలి వరకు రీసెర్చ్ ఏం చెప్పేదంటే 8 సెకండ్లు పట్టేది అని. మన రీసెర్చ్ లో చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. విత్ ఇన్ 8 seconds యూ కెన్ ఫార్మ్ అన్ ఒపీనియన్. ఫస్ట్ ఇంప్రెషన్. అయితే కొత్తగా వచ్చిన రీసెర్చ్ ఏంటంటే 1/10 సెకండ్ చాలంట ఎదుటి వ్యక్తి గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవడం. somebody wrote gravitas as a channel, but gravitas అనే పదం వచ్చింది ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ అనే రీసెర్చ్ నుంచే వచ్చింది. మీ డెమాన్స్ట్రేషన్, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ యువర్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ స్టేజ్ ఎక్కితే ఎంత కాన్ఫిడెంట్ గా నడుస్తున్నాడు, ఎంత కాన్ఫిడెంట్ గా నిలబడ్డాడు అన్నది ప్రేక్షకులు చూస్తారు. ఆ ప్రెషర్ లో మీరు ఎలా ఉన్నారు అన్నది గ్రావిటాస్. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ ఎదురుగా మీ దగ్గర సమాధానం లేని ప్రశ్నను వేసినా సరే ఆ ప్రశ్నను ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది గ్రావిటాస్. ఒత్తిడి ఎదుర్కొనే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసినప్పుడు మీరు భయపడకుండా నిదానంగా రిసీవ్ చేసుకునే ఆన్సర్ చెప్పే ధైర్యాన్ని గ్రావిటాస్ అంటారు. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద అభిప్రాయం ఏర్పరచుకునేటప్పుడు గ్రావిటాస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ గా చూస్తాడు. అంటే మీ ప్రొఫెషనల్ ప్రెజెన్స్ ఎలా ఉంది, మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, మీరు మాట్లాడుతున్నప్పుడు ధైర్యాన్ని ఎలా ప్రదర్శిస్తున్నారు, ఈ విషయాలన్నీ గ్రావిటాస్ లో వస్తాయి. అట్లాగే రెండో అంశం ఏంటంటే కమ్యూనికేషన్. మీకు అందరికీ తెలుసు, కమ్యూనికేషన్ అండ్ అసర్టివ్నెస్. కమ్యూనికేషన్ లో అసర్టివ్నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యువర్ ఎక్సలెంట్ స్పీకింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీరు నమ్మిన ఏ విషయాన్ని నమ్మారో ఆ నమ్మిన దాన్ని ఖచ్చితంగా దాని మీదే కూర్చొని మాట్లాడగలిగే అసర్టివ్నెస్ ఉండగలిగితే అది రెండో అంశం అవుతుంది ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ లో. నెంబర్ 1, హౌ యు యాక్ట్, గ్రావిటాస్. కమ్యూనికేషన్ అంటే హౌ యు టాక్. థర్డ్ ఏంటంటే హౌ యు లుక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ జడ్జ్ యూ బై యువర్ అపియరెన్స్. అంటే మీరు ఎలా డ్రెస్ చేసుకున్నారు, మీరు ఎలా కనిపిస్తున్నారు, సందర్భాన్ని బట్టి మీ డ్రెస్ ఉందా లేదా అనే దాన్ని బట్టి కూడా అబ్జర్వ్ చేస్తారు. సో గ్రావిటాస్ అనేది 67% అయితే, కమ్యూనికేషన్ 28% అయితే, అపియరెన్స్ 5%. ఈ మూడు చాలా మంది, ఎవరికైనా సరే ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ లో ఉండాల్సిన విషయాలు ఇవన్నీ. ఈ మూడు మర్చిపోకూడని విషయాలు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ లో ఉన్న 3 ఎలిమెంట్స్ లో ఎంతెంత పర్సెంటేజో వాటి మీనింగ్స్ ఏంటో చెప్పాను. ఇఫ్ ఎనీబడి హాస్ గాట్ ఎనీ క్వశ్చన్ దే కెన్ ఆస్క్. Yeah, you can ask questions, my dear friends. You can ask any questions. What is gravitas? Question. రైట్, ఇందాకే నేను చెప్పాను గ్రావిటాస్ అంటే ఒత్తిడిలో మీరు మొహం మీద ఒత్తిడి కనిపించకుండా మీరు మాట్లాడడం అనేది గ్రావిటాస్. అంతేకాదు మీ చరిష్మా గ్రావిటాస్. అంటే మీరు ఇక్కడ ఉంటే రూమ్ ను కమాండ్ చేయగలగడం, ఎదుటి వాళ్ళను చదవగలగడం గ్రావిటాస్. అట్లాగే ఏ విషయానికైనా రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వడం గ్రావిటాస్. వాస్తవాన్ని చెప్పడం, అది చాలా చేదైనా సరే, అది గ్రావిటాస్. ఈ లక్షణాలన్నీ అవతల వాళ్ళు కరెక్ట్ గా 5-10 minutes లోనే అబ్జర్వ్ చేస్తారు మీరు మాట్లాడుతూ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు, మీరు సేల్స్ కోసం అబద్ధం చెప్తారు. అబద్ధం చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు వెంటనే గుర్తుపడతారు. మీ గ్రావిటాస్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది, మీకు మార్కులు తగ్గిపోతాయి. మీరు నిజాయితీగా చెప్తున్నప్పుడు అది అవతల వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయినా సరే ఆ నిజాయితీలో మీరు అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో ఇవన్నీ గ్రావిటాస్. ఫైనల్లీ చరిష్మా అంటే మీకున్న మంచి పేరు, మీ వ్యక్తిత్వము, ఇవన్నీ కూడా గ్రావిటాస్ కిందకి వస్తాయి. దిస్ ఈస్ గ్రావిటాస్. ఓకే, గాట్ ఇట్. ఇవన్నీ 3 కూడా ఒక మనిషికి ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా వెళ్ళడానికి 3 కంపల్సరీ. ఎనీ ఫీల్డ్, బిజినెస్ ఆర్ ఎంప్లాయీ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎనీవేర్, ఈ 3 చాలా. ఇవి డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ గ్రావిటాస్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎలా డెవలప్ చేసుకోవాలా అనే ముందు ఈ గ్రావిటాస్ విషయంలో జరిగే సాధారణ తప్పులు ఏంటో చెప్తాను. నెంబర్ 1, మనిషి అబద్ధాలు చెప్పడం. నిజాయితీ లేకుండా ఉండడం, అబద్ధాలు చెప్పడం.
కొంతమందికి తెలియదు. ఒకవేళ కస్టమర్లు అయినా, ఇంటర్వ్యూ అయినా, మీరు మీ ఫ్రెండ్స్ అయినా, కొత్త వాళ్ళని కలిసినా ఏదో ఒక క్షణంలో వాళ్ళు తెలియకుండానే మిమ్మల్ని పరీక్షిస్తారు. మీరు అబద్ధం చెప్పే అవకాశాన్ని ఇచ్చి మీరు చెబుతారా చెప్పరా అని ప్రయత్నిస్తారు. సో నెంబర్ 1, అబద్ధం చెబితే మీరు గ్రావిటాస్ మీకు తగ్గిపోతుంది. అట్లాగే ఇన్సెన్సిటివ్ జోక్స్, నలుగురిలో జోక్స్ చెప్తున్నప్పుడు క్యాస్ట్, రిలీజియన్, రీజను, లాంగ్వేజ్ వీటి మీద ఎప్పుడైనా సరే మీరు జోక్స్ వేసి వాటి మీద నవ్వితే మీరు ఎంత ఇన్సెన్సిటివ్ అవతల వాళ్ళు అర్థం చేసుకొని మీ గ్రావిటాస్ తగ్గుతుంది. అట్లాగే ఈగో, అంటే మీకున్న విషయం తక్కువైనా సరే చాలా ఎక్కువ ఉన్నట్టు మీరు ప్రజెంట్ చేస్తే మీ ఈగోను అవతల వాళ్ళు చూస్తే మీ గ్రావిటాస్ 0 అయిపోతుంది. సో ఆ ఈగోను ప్రజెంట్ చేయకుండా నిజాయితీగా తనకున్నవి తక్కువ స్కిల్సే సరే ఆ తక్కువ అని మీరు ప్రజెంట్ చేయడం ఉంది చూసారా, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈగో చూపించేవాడంటే తనకు లేనిది ఉన్నట్టు ప్రయత్నిస్తాడు. అట్లాగే కాన్ఫిడెన్స్ లేకపోవడం, తను మాట్లాడుతున్న విషయం మీద, తను పనిచేస్తున్న ఫీల్డ్ మీద, తను ఇచ్చిన స్టేట్మెంట్ మీద కాన్ఫిడెంట్ లేకపోతే కూడా గ్రావిటాస్ చాలా తప్పులు జరుగుతాయి. అట్లాగే కొంతమంది నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు కొంతమంది కాళ్ళు కదిలిస్తూ ఉంటారు. నడుస్తున్నప్పుడు చెప్పుల సౌండ్ వస్తుంది. ఇది యాక్చువల్గా రీసెర్చ్. వై ఐఎమ్ సేయింగ్ దట్ దే హావ్ కండక్టెడ్ ఎ రీసెర్చ్ ఫర్ అరౌండ్ 400 స్టూడెంట్స్. వాళ్ళు చాలా మంది ఇష్టపడని విషయాలు ఏంటంటే నడుస్తున్నప్పుడు చెప్పుల సౌండ్, షూస్ సౌండ్ వస్తే అది అవతల వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ గా ఉండి దే ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. మీ మీద మంచి ఒపీనియన్ ఏర్పాటు చేసుకోకపోవడానికి అది దోహదపడుతుంది. అండ్ అట్లాగే అవతల వాళ్ళని ఎగతాళిగా మాట్లాడడం. సో ఇట్లాంటివన్నీ మిమ్మల్ని పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయటంలో ఈ బ్లండర్స్ అన్ని దోహదపడవు. సో ఈ తప్పులు చేయటం వల్ల చేయలేరు. మరి ఏం చేయాలి? నెంబర్ 1, ఇందాక అడిగావు గంప, ఎలా డెవలప్ చేసుకోవాలని. నెంబర్ 1, యూ హ్యావ్ టు డెవలప్ యువర్ యూవీపీ. యూవీపీ అంటే యూవీపీ ఇస్ యూనిక్ వాల్యూ ప్రపోజిషన్. మీకున్న ప్రత్యేకత ఏంటో మీరు ఐడెంటిఫై. యూఎస్పీ కాదు, యూఎస్పీ ఇస్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. నౌ ఇట్ ఈస్ యూనిక్ వాల్యూ ప్రపోజిషన్. ఎందుకు వాల్యూ అంటున్నా అంటే సేల్ చేస్తే మీరు ప్రోడక్ట్ సెల్ చేస్తారు, కానీ వాల్యూను సెల్ చేయాలి. సమ్ టైమ్స్ ఐఎమ్ వేరింగ్ ఐఫోన్, యాపిల్ వాచ్. యాపిల్ వాచ్ కాస్ట్ చైనీస్ వాచ్ కాస్ట్ కంటే చాలా ఎక్కువ, అంతకంటే తక్కువ అదే ఫీచర్లతో చైనీస్ వాచ్ వస్తుంది. కానీ ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ వాచ్ ఓన్లీ, కానీ యు ఆర్ సెల్లింగ్ ఎ వాల్యూ. యాపిల్ బ్రాండ్ వాల్యూ ఉంది, దట్ ఈస్ దాన్ని యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ అంటారు. అట్లాంటి యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ యువర్ యూవీపీ. మీ ప్రత్యేకత ఏంటో గుర్తించాలి. నెంబర్ 1. ఓకే, గుర్తించిన తర్వాత దాన్ని కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేయాలి. ఓకే. సెకండ్, ఎదుటి వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనిపించాలి, కానీ మీ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారనో మీ ఐడియాను మీరు సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనో అనిపించకూడదు. వాళ్ళు మనతో పాటు లాంగ్ రన్ లో ఉండరు, అర్థం చేసుకుని పారిపోతారు. మీరు ఎంతసేపు అవతల వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నంలోనే మీ ఐడియాను సెల్ చేస్తున్నారని అనిపించాలి, కానీ మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో నాకు హెల్ప్ చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారని అనిపించకూడదు. సో బేసిక్ గా నా ఉద్దేశం ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఉండాలి, ఎంపతి ఉండాలి. అట్లాగే కాన్ఫిడెన్స్ కి ఈగోకు మధ్య డిఫరెన్స్ తెలియాలి. కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే నాకేం తెలుసో నాకు తెలుసు, నాకేం తెలీదో కూడా తెలుసు, అది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే అన్ని తెలియాలని ఏం లేదు, తెలియంది కూడా తెలియదని తెలుసుకోవడం కూడా కాన్ఫిడెన్స్. కానీ అన్ని నాకు తెలుసు అనుకోవడం ఈగో. అట్లాగే మీరు గ్రావిటాస్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రామిసెస్ ఏవైనా చేస్తే నిలబెట్టుకోవాలి. చెప్పిన మాట నిలబెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. హానరింగ్ వర్డ్, మాట నిలబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మాట నిలబెట్టుకుంటే మీరు ట్రస్ట్ బిల్డ్ చేయడంలో ఎంత టైం తీసుకుంటుందో ఆ టైం బాగా తగ్గుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనర్ అనుకుందాం, మీ ట్రైనర్ మాట్లాడుతుంటే ఎవరో క్వశ్చన్ అడుగుతారు,
ఈ లోపల ఇంకోరు అడుగుతారు, ఒక్క నిమిషం అండి ఆయనకి ఆన్సర్ చెప్పి మీకు చెప్తాను అని అంటాను. ఆ తర్వాత అది లెంగ్తీ డిస్కషన్ అవుతుంది. 10 minutes తర్వాత కూడా మళ్ళీ ట్రైనర్ వెనక్కి వచ్చి ఇందాక మీకు ఆన్సర్ చెప్తానన్నాను, మీ క్వశ్చన్ ఏదో ఉంది ప్లీజ్ అడగండి అంటే, దట్ ఈస్ యాక్చువల్లీ యూఆర్ బిల్డింగ్ ఎ ట్రస్ట్ దేర్. అట్లాంటి వాట్ ఎవర్ ద ప్రామిస్ దట్ యు మేక్, దట్ యూ విల్ హ్యావ్ టు కీప్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ మీ మీద పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడాలంటే టైం మేనేజ్మెంట్. మీ టైం ని మీరు రెస్పెక్ట్ చేయండి, ఎదుటి వాళ్ళ టైం ని కూడా రెస్పెక్ట్ చేయాలి. టైం మేనేజ్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ అదర్స్ టైం అండ్ యూ ఆల్సో హ్యావ్ అ టైం. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అ గ్రావిటాస్. ఎనీ క్వశ్చన్స్ ఫర్ గ్రావిటాస్? ఎస్ బాస్, అందరు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. యూ విల్ బి మూవింగ్ టు నెక్స్ట్ పాయింట్ వెళ్తున్నాడు. ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్. గ్రావిటాస్ గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. యా రైట్ బాస్, లెట్స్ మూవ్ ఆన్. నో క్వశ్చన్స్. రైట్. సో కమ్యూనికేషన్ నెక్స్ట్. కమ్యూనికేషన్ గురించి ఎన్ని క్లాసులు అటెండ్ అయి ఉంటారు, ఎంతమంది క్లాసులు చెప్పారు కమ్యూనికేషన్. మనం మొదట్లో మన కెరీర్ స్టార్ట్ చేసిందే కమ్యూనికేషన్. అయితే ఎన్ని విషయాలు చెప్పినా మనుషులు మాట్లాడుతున్నంత వరకు, భాష ఉన్నంత వరకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమే. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండనే ఉంటాయి. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ అవసరం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకునేది ఉంటుంది. మీరు కమ్యూనికేట్ చేస్తే కన్సైజ్ గా కంపెల్లింగ్ స్టైల్ అంటారు. అంటే ఎట్లా అంటే, మీరు ఏదైనా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మీద కనీసం ఒక 2 నిమిషాలు ఆలోచించేటట్టుగా ఉండాలి. అంటే తక్కువ మాట్లాడాలి, ప్రిసైజ్ గా మాట్లాడాలి, స్పెసిఫిక్ గా మాట్లాడాలి. చాలాసేపు ఒకే విషయాన్ని మాట్లాడితే ఏ విషయం ఎక్కకపోవచ్చు, కానీ ప్రిసైజ్ గా మాట్లాడితే, కాన్ఫిడెంట్ గా మాట్లాడితే కంపెల్లింగ్ అంటారు. అంటే ఎదుటి వాళ్ళు మీ మాట గురించి ఆలోచించకుండా ఉండలేరు. అలా మీరు మాట్లాడగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎబిలిటీ. అట్లాగే టు కమాండ్ ఎ రూమ్. మీరు ఏదైనా మాట్లాడితే ఓ 10 మంది ఉన్న రూమ్ లో 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా మీరు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళకి పక్క వాళ్ళతో మాట్లాడాలని అనిపించకూడదు, అలాంటి ఆలోచనే రాకూడదు. అందరూ మీ వైపు చూడాలి. గంప మీకు తెలుసు, ఇంపాక్ట్ క్లాసుల్లో కొంతమంది ఎవరైనా పూర్ స్పీకర్స్ ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే మనకు అర్థమైపోతుంది, చాలా మంది ఎంగేజ్ పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు, బిజీ అయిపోతుంటారు. కానీ కొంతమంది ఎఫెక్టివ్ ట్రైనర్స్ ఎవరైతే స్పీకర్స్ స్టేజ్ మీదకి వచ్చారో వాళ్ళు మైక్ పట్టుకుంటే ఈ ప్రేక్షకుల్లో పక్కన ఎవరైనా ఉన్నారనే విషయం కూడా మర్చిపోతారు. దట్ ఈజ్ యాక్చువల్లీ కమాండింగ్ ద రూమ్. అంటే ఇంటర్వ్యూలో ఇద్దరున్నా సరే ఆ రూమ్ ను కమాండ్ చేయగలిగేటట్టు ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద కమ్యూనికేషన్. అండ్ అసర్టివ్నెస్. చెప్పిన విషయం మీద పూర్తి విశ్వాసం ఉండి, నమ్మకం ఉండి మాట్లాడడం అసర్టివ్నెస్. మీరు మాట్లాడుతున్న దాన్ని మీరు అనుభవంతోనే మాట్లాడుతున్నారని ఎదుటి వాళ్ళకి అనిపించేదే అసర్టివ్నెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఎబిలిటీ టు రీడ్ అదర్స్. అంటే మనం మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు వింటుంటే వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ కూడా ఉండాలి కమ్యూనికేషన్ లో. మీరు మాట్లాడటమే కాదు, మీరు మాట్లాడుతుంటే వినే వాళ్ళు ఎలా వింటున్నారు అని చూడగలగాలి. మొహమాటానికి వింటున్నారా, అర్థం చేసుకోవడానికి వింటున్నారా, ఇంట్రెస్ట్ తో వింటున్నారా, మీరు అయిపోతే తను మాట్లాడడానికి వింటున్నాడా, ఇలాంటివి చదవగలిగితే మీ కమ్యూనికేషన్ ని ఆల్టర్ చేసుకోవచ్చు. దట్స్ వై ఇట్స్ ఎబిలిటీ టు రీడ్. అట్లాగే మీ మాటల్లో హాస్యం కూడా ఇంపార్టెంట్. ఒక విట్టు, సరదా, తమాషా, హ్యూమర్ ఉండాలి. చాలా సరదా తమాషగా కూడా ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉండాలి. ఈ హాస్యం అనేది మీ కమ్యూనికేషన్ లో లేకపోతే లైఫ్ లో మొత్తం సీరియస్నెస్ ఏ ఉంటుంది తప్ప వేరే ఉండదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ ట్రైట్స్ అంటాం. ఇది 28% ఎంటైర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఎవరినైనా సరే. దీస్ ఆర్ కమ్యూనికేషన్ ట్రైట్స్ దట్ ఐఎమ్ స్పీకింగ్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ కమ్యూనికేషన్? yes boss, any questions on communication please? మన వాళ్ళందరూ అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది. యా, థమ్స్ అప్ చూపిస్తున్నారు. అట్లాగే వెరీ గుడ్. పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్. ఆ బాడీ లాంగ్వేజ్ గురించి చాలా చెప్పాము, బట్ ఓన్లీ 1 సెంటెన్స్ ఏంటంటే పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. మీరు మాట్లాడుతున్నది, మీరు చూపించే బాడీ లాంగ్వేజ్ రెండింటికి మ్యాచ్ అవుతే ఎదుటి వాళ్ళు పాజిటివ్ ఒపీనియన్ ఫామ్ చేస్తారు. దీన్ని కాంగ్రూయన్స్ అంటారు. మిస్ మ్యాచ్ అవుతే మీరు మాట్లాడుతున్నది ఒకటి, చూపిస్తున్నది ఒకటి, అంటే ఈ మిస్ మ్యాచ్ అయినప్పుడు అవతల వాళ్ళకి మీ మీద డౌట్ వస్తుంది. సో మీ కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుంది. మీకు 28% షేర్ మీకు బాగా తగ్గుతుంది. సో ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఫెయిల్ అవుతారు. దిస్ ఈస్ వాట్ ఈస్ ద కమ్యూనికేషన్.
అయితే ఈ కమ్యూనికేషన్ లో చేసే బ్లండర్స్ ఇందాక మనం మాట్లాడాం, చాలా మంది చేసే కమ్యూనికేషన్ తప్పులు. రిడెండెంట్, మాట్లాడిందే మాట్లాడడం, చెప్పిందే చెప్పడం, వాళ్ళకి తెలియదు మళ్ళీ రిపీట్ చేయకూడదని ఇదే విషయాన్ని. అవును. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సెకండ్, మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ ఉండదు. ఓకే. ఐ కాంటాక్ట్ లేదంటే మీ మీద మీకు నమ్మకం లేదని, ఐ కాంటాక్ట్ ఉందంటే చాలా అసర్టివ్ గా ఉన్నారని అర్థం. అట్లాగే మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కువ నోట్స్ మీదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీదో ఆధారపడి ఉంటే దట్ ఈస్ ఆల్సో కమ్యూనికేషన్ బ్లండర్. అంటే మీ దగ్గర విషయం లేదు, అంత నోట్స్ లోనో ప్రెజెంటేషన్ లోనో ఉందని అనుకునే అవకాశం ఉంది. అట్లాగే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రజెంట్ యూత్ తెలుసుకోవాల్సిన విషయం, మాట్లాడుతున్నప్పుడు మాటి మాటికి ఫోన్ ను చెక్ చేయడం. అసలు అనవసరమైన చాలా అర్జెంట్ అయినట్టు ప్రతిసారి మధ్యలో ఫోన్ చెక్ చేసుకోవటం ఉంది చూసారా, దిస్ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ బ్లండర్ పీపుల్ డూ ఇన్ ద కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్ లో ఎట్లా డెవలప్ చేసుకోవాలో చెప్పాం, బ్లండర్స్ ఏమో చెప్పాం. అండ్ ద లాస్ట్ ఈజ్ అపియరెన్స్. కమ్యూనికేషన్ క్లియర్ బాస్, అందరు కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఎస్, అపియరెన్స్. somebody is asking a question, sir, how to spot a liar? యా. సింపుల్, మీకు ఎక్కడ అబద్ధం చెప్పాడని డౌట్ వచ్చిందో ఆ విషయాన్ని మళ్ళీ అడగండి. అతను ఎప్పుడు అడిగినా సరే ఆ విషయం చెప్పేటప్పుడు అదే స్ట్రక్చర్ లో చెప్తాడు, చెప్తే అతను నిజాయితీ ఉన్నట్టు. అందులో ఎక్కడ డైల్యూట్ అయినా, విషయం మారినా స్ట్రక్చర్ మారిపోతుంది, ఏదైనా యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎసెన్స్ మారినంత వరకు. పాత సామెత ఉంది కదా, నిజం చెప్తే గుర్తు పెట్టుకోకర్లేదు, అబద్ధం చెప్తే గుర్తు పెట్టుకోవాలంట. గుర్తు పెట్టుకోవాలని. సో దట్ ఈస్ చాలా సింపుల్ గుర్తది. అండ్ లాస్ట్ ఈజ్ అపియరెన్స్. ఇది 5% అపియరెన్స్. 5% అయినా సరే మీరు కనిపించే తీరు అవతల వాళ్ళకి తెలియకుండానే మైండ్ లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. దీన్ని బట్టి మీ ప్రొఫెషన్ కు ఉన్న మీకున్న కమిట్మెంట్ ఏంటి, మీరున్న ప్రొఫెషన్ లో మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీరు ఎంత బాగా గ్రూమ్ చేసుకున్నారు మిమ్మల్ని, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ట్రైనర్ మనకు బాగా తెలుసు, ట్రైనర్ గా నిలబడుతూనే మనకు తెలియదు కానీ ప్రేక్షకులు చూస్తున్న ఆడియన్స్ ఏంటంటే మిమ్మల్ని, మీ డ్రెస్ ని, కింద షూ పాలిష్ ను, మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్ని అబ్జర్వ్ చేస్తారు. ఇది సబ్ కాన్షియస్ గా జరుగుతుంది, కావాలని వస్తూనే అన్ని అబ్జర్వ్ చేయాలని కాదు. నాకు చెప్పే వ్యక్తి, నేను ఎవరిదైతే వింటున్నానో అతను ఎలా ఉన్నాడో ముందు చూద్దామని. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ అట్రాక్టివ్నెస్, మనల్ని మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం, హెల్తీగా ఉండడం, దట్ ఆల్సో మేక్స్ ద డిఫరెన్స్. ఒక్కొక్కసారి కొంతమంది, బాస్ యు ఆర్ లుకింగ్ సో స్మార్ట్ అని వెంటనే అంటారు, అది సబ్ కాన్షియస్ గా అంటారు. వెన్ యూఆర్ లుకింగ్ స్మార్ట్ ఆర్ ఫిట్ ఆర్ హెల్తీ ఆర్ గ్లోయింగ్, ఎవ్రీథింగ్. అండ్ మన క్లోతింగ్ సొఫిస్టికేటెడ్ అక్కర్లే, శ్రద్ధగా వేసుకుంటే చాలు. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, మన డ్రెస్సింగ్ సెన్స్. సో ఇది గ్రూమింగ్ అంటారు. గ్రూమింగ్ అంటే హౌ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. నిన్ను నువ్వు కేర్ తీసుకోకపోతే నీ ప్రొఫెషన్ ని, నీ లైఫ్ ని, మిమ్మల్ని మేము నమ్మితే దాన్ని, ఇవన్నీ నువ్వు కేర్ తీసుకుంటావన్న నమ్మకం లేదు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హౌ అపియరెన్స్ ఇస్. నౌ వీ స్పోక్ ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్. ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళని ఎంత తొందరగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అనేది ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్. అది వచ్చేది గ్రావిటాస్ వల్ల, కమ్యూనికేషన్ వల్ల, అపియరెన్స్ వల్ల. గ్రావిటాస్ అంటే హౌ యు యాక్ట్, అండ్ కమ్యూనికేషన్ అంటే హౌ యు స్పీక్, అండ్ హౌ యు అపియర్, how you look. So these are the 3 areas most important for youth. అంటే ఇవాళ బికాస్ ఆఫ్ ద కోవిడ్ మనం ఎంతసేపు డిజిటల్ లో కనిపిస్తున్నాము, కానీ భారతదేశం చాలా హోప్ తో ఉంది. వీఆర్ వెరీ ఆప్టిమిస్టిక్. మిగతా దేశాల కంటే మనం చాలా ముందున్నాం. నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ ఫ్యూచర్ లో ఒకవేళ ఏదైనా వ్యాక్సిన్ తయారు చేస్తే అది ఇండియానే అవుతుంది, అది కూడా హైదరాబాద్ అవుతుంది. దట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఐఎమ్ సేయింగ్. సో మనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో దీని గురించి ఏమి కంగారు పడక్కర్లేదు. మనకి ఇంకా జాబ్స్ కూడా పెరుగుతాయి. చాలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ యాక్టివ్ అయ్యాయి. నిజం చెప్పాలంటే యాజ్ ఎ ట్రైనర్స్ గా మనం మామూలు బిజీ కంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ వల్ల ప్రతిరోజు ఏదో ఒక గంట 2 గంటల్లో మనం వీఆర్ ఆక్యుపైడ్ అండ్ వీఆర్ ప్రిపేరింగ్, కనెక్టింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. సో హ్యావ్ ఎ హోప్. మేము 4-5 అవర్స్ ఉంటున్నాం. 4-5. So every day for leaders we are connecting.
దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా దీస్ ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ అనేది చాలా కొత్త టాపిక్, చాలా మందికి తెలీదు. ఇంకా డీటెయిల్స్ గా చెప్పాలంటే ఒక చిన్న విషయం నేను అబ్జర్వ్ చేశాను. కొన్ని కీలకమైన పొజిషన్స్ ను హైర్ చేసేటప్పుడు ఇంటర్వ్యూలో ఆ అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు వేళ్ల గోర్లు చూశారు హెచ్ఆర్ హెడ్స్. గోల్డ్ చూస్తే అంటే నేను అడిగాను అదేంటండి అతని టాలెంట్ తో మనకి ఇంపార్టెన్స్ అని, చాలా మనం ఈ లుక్ అట్ హిస్ టాలెంట్ బట్ నాట్ ఆల్ దిస్ థింగ్స్. వై హౌ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ హిమ్ అంటే హీ నోస్ హీఈస్ కమింగ్ ఫర్ ఇంటర్వ్యూ అంటేనే ఇన్ఫ్లుయెన్స్ చేయడం. అతను మనకు కనిపించేవి ఏవైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం అతను చేయకపోతే కనిపించని విషయంలో అతని టాలెంట్ విషయంలో ఫ్యూచర్ లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని నమ్మకమే ఉంది. కాబట్టి వి వుడ్ నాట్ ప్రిఫర్ హిమ్ ఎనీవే, అతని పక్కన హోల్డ్ లో పెడదాం అని అన్నారు. అంటే చాలా చిన్న విషయం కూడా అవతల వాళ్ళు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి పనికొస్తుంది. చిన్న చిన్న విషయాలు మనకు తెలియకుండా మనం మోసపోతుంటారు, జేబులో చేతులు పెట్టుకుంటారు. అవును. ఇప్పుడు మనం అంతకుముందు అలవాటు చేతిని ముక్కు తగలడం, ఇట్లా తగలడం, ఇలా చేయడం ఇవన్నీ చేస్తున్నాం. ఈ కోవిడ్ పుణ్యమా అని చేతుల్ని మొహం తగలకుండా చేశారు కానీ బట్ అవి చేస్తున్నప్పుడు కూడా అవతల వాళ్ళు అన్నెసెసరీలీ టచింగ్ యువర్ ఫేస్. అట్లాంటప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నప్పుడు వెంటనే బయటపడిపోతారు. సో పీపుల్ సీ హౌ యూ సిట్, హౌ యూ స్పీక్, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ. నౌ ఐ ఇన్వైట్ క్వశ్చన్స్. yes బిఫోర్ మీరు క్వశ్చన్ అడిగే ముందు శ్రీధర్ స్వామి, నేను ఇప్పుడే జూమ్ పాస్వర్డ్ ఐడి పెట్టాను కదా, అది కాపీ చేసి కింద 4 సార్లు పెట్టండి. 6 o'clock నెగటివ్ గారి జూమ్ ఉంటుంది, చాలా అద్భుతమైన క్లాస్ ఉంటుంది. కాబట్టి దీని తర్వాత ఇమ్మీడియట్ అక్కడ రావాలి. ఆ పాస్వర్డ్ కింద 4 సార్లు పెట్టండి, కింద ఐడి పాస్వర్డ్. ఎస్, క్వశ్చన్స్ ప్లీజ్, క్వశ్చన్స్ ప్లీజ్. సారీ, కొంత టైము ఈ టెక్నాలజీ వల్ల చాలా ఖర్చు అయిపోయింది. బట్ స్టిల్ ఐ ట్రై టు ప్రెజెంట్ మై ఎగ్జిక్యూటివ్ ప్రెజెన్స్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ. బాగా వచ్చింది. మనము నెక్స్ట్ ఇంపాక్ట్ ఇదే చేద్దాం, నెక్స్ట్ ఇంపాక్ట్ ఇదే చేద్దాం అనుకున్నా క్లాస్. హౌ టు ఇంప్రూవ్ కాన్ఫిడెన్స్. మీన్ వైల్ ఇప్పుడు మీరు మాట్లాడింది కాస్త కట్ చేసి నేను యూట్యూబ్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను, మీరు మాట్లాడిన ప్రెజెంటేషన్ కూడా. ఒక అబ్బాయి ఎవరో హౌ టు ఇంప్రూవ్ కాన్ఫిడెన్స్ అని అన్నారు, హౌ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అని చాలా మంది రాస్తున్నారు. ఐ టెల్ యూ, కాన్ఫిడెన్స్ బిల్డ్ మీద గంటలు 2 గంటలు చాలా సెషన్స్ చాలా మంది ఇచ్చారు. బట్ ఐ విల్ గివ్ యూ సింపుల్ టిప్ ఫర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఏదో కాదు, కాన్ఫిడెన్స్ అంటే క్లారిటీ. మీకు క్లారిటీ లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు, క్లారిటీ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. బండి బాగా డ్రైవ్ చేయగలిగినాడు 2 చేతులు వదిలేసి డ్రైవ్ చేస్తాడు, క్లారిటీ ఉంది బ్యాలెన్స్ ఎట్లా చేయొచ్చు అని. భయపడుతూ నేర్చుకునేవాడు కాన్ఫిడెన్స్ ఉండదు. ఒక టాపిక్ గురించి మీరు మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ అంటే క్లారిటీ లేకపోవడం, కాన్ఫిడెన్స్ అంటే క్లారిటీ ఉండడం. సో క్లారిటీ తెచ్చుకోవడం అంటే నాలెడ్జ్ రావాలి, అంటే చదవాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. దెన్ యూ గెయిన్ కాన్ఫిడెన్స్. సింపుల్ ఇట్ ఈస్. ఎక్సలెంట్ రామ్ గారు, వెరీ హ్యాపీ. మీ టైం ఎక్కువ తీసుకున్నాను, మీ టైం దొంగిలించాం మేము. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఎక్స్ట్రాడినరీ. ఎంతో మందికి దారి చూపించాడు రామ్ గారు, ఎంతో మందికి వారి కోచింగ్, వారి కౌన్సిలింగ్, నాకు తెలుసు, మీకు తెలియదు రామ్ గారు, నాకు తెలుసా. ఐ నో మోర్ దెన్ 25 years మా ఫ్రెండ్షిప్. వీ హావ్ డన్ మెనీ వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఇన్ టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్. సో మీరందరూ కూడా రామ్ గారు క్లాస్ విన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఇంకోటి ఏం చేయొచ్చండి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ రామ్ గారు క్లాస్ అయిపోగానే ఎగ్జాక్ట్లీ 5:55 కు నేను ఇప్పుడు ఒక ఐడి పాస్వర్డ్ ఇచ్చాను కదా, దానికి ఇమ్మీడియట్ వచ్చింది. ఎందుకంటే 200 మందికే ఉంటుంది అది జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ మొత్తం ఇండియా మొత్తం నేర్స్తూ ఉంటారు. కాబట్టి ఫాస్ట్ గా క్లిక్ చేసేయండి, క్లిక్ చేసి మీరు రెడీగా ఉండండి. నగేష్ పంపాటి, ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ, వాడు కూడా మీకు మాట్లాడతారు. రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ గారు, సో నైస్ ఆఫ్ యూ. కెన్ యూ షేర్ యువర్ ఈమెయిల్ ఐడి ఇఫ్ యూ డోంట్ మైండ్? ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నంబర్ ఏమైనా? RAMUSKY ramusky@gmail.com. Boss, he has given, he shared his mobile, email ID. Ramusky, Ramudu, మన రామ శ్రీరామనవమి జరిగింది, రాము స్కై ఆకాశం @gmail.com. ఓకే, రైట్. దిస్ ఇస్ హిస్ నంబర్, ఈమెయిల్ ఐడి. ఎనీ క్వశ్చన్స్ మీరు పంపండి, వారు టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ రామ్, సో నైస్ ఆఫ్ యూ. Bye. Thank you very much. Thanks. Good luck. All the best.
సో ఫ్రెండ్స్, రామ్ గారితో నేను ఇప్పుడే మాట్లాడాను కదా, ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు అందరు కూడా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని జస్ట్ బయోలాజికల్ బ్రేక్స్ తీసేసుకొని యూ కమ్ బ్యాక్ వెరీ ఫాస్ట్. మీరందరూ కూడా 5:55 ఎగ్జాక్ట్లీ 5:58 వచ్చేసేయండి. వేరే క్లాస్ సస్పెండ్ చేశాం ఈరోజు. మీరందరూ కూడా ఆ క్లాస్కి వచ్చేసేయండి. నవీన్ ఆ నంబర్ మళ్ళీ పాస్వర్డ్ మళ్ళీ 2-3 సార్లు పెట్టండి. పాస్వర్డ్ ప్లస్ నవీన్ శ్రీధర్ ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇది జూమ్ లో ఉండేది, దీంట్లో జూమ్ యాప్ వచ్చేసేయండి. అందరు కూడా జూమ్ యాప్ వచ్చేయండి, చాలా బాగుంటుంది క్లాసు. జూమ్ యాప్ వచ్చేసేయండి. వీలుంటే మన ఊరుకుంది శెట్టి గారు వీళ్ళందరూ కూడా మీ పబ్లిక్ స్పీకింగ్ గ్రూప్ లో ఇది జూమ్ యాప్ నంబర్ ఇదన్నీ చేసి దాంట్లో పెట్టండి. అందరు కూడా దాంట్లో రమ్మని చెప్పండి. ఓకే, జూమ్ పాస్వర్డ్ 202012 అంతేనండి. 2020 ఇది ఇయర్, ఇది జోన్ 12 కాబట్టి 12 అంతే. 202012 ఇది పాస్వర్డ్, రైట్. సో మీరు అందరు కూడా ఎగ్జాక్ట్లీ 5:50 ఎందుకంటే 6 వస్తే ఐ కెనాట్ గ్యారంటీ యువర్ సీట్ ఈస్ నాట్ గ్యారంటీడ్. సీట్ ఉంటుందో కూడా నాకు తెలియదు కాబట్టి తప్పకుండా మీరు అందరికీ ఆల్ వెల్కమ్. దాంట్లో కూడా చాలా బాగుంటుంది. సో ఐ విల్ ఆల్సో బయాలజికల్ టెక్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ ఫర్ ది సెషన్. నగేష్ పంపాటి గారిని కలుద్దాం. ఫైన్, థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు రెండో సెషన్ రేపు మార్నింగ్ 11 o'clock ఇన్స్టాగ్రామ్ జేవి శ్రీరామ్ అండ్ ఆల్సో 3 years బాయ్ ఇద్దరు ఉంటుందండి రేపు మార్నింగ్ 11 o'clock.